నమస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6 లో ఉన్నారు. ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి చాలా దూరంగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాధపడుతున్నారా? వచ్చేస్తుంది, విన్నర్ అయ్యి వస్తుంది కదా, అందుకోసమే 24/7 చూస్తాం. సో మీరు బిగ్ బాస్ 6 కి పంపించడానికి మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ప్రతిసారి కూడా శ్రీ సత్య మనీ కోసమే వెళ్ళాను, అమ్మగారి కోసం, అమ్మకు ఆపరేషన్ చేయించడానికే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాను అని చెప్పి చాలాసార్లు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూ వస్తుంది కదా. సో మనీ గురించే వెళ్ళాను అని. అంటే యాక్చువల్గా వాళ్ళ మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో కేరళలో వైద్యం చేయించడానికి లంసమ్ అమౌంట్ కావాలి. తను సంపాదించేది ప్రతి నెల దానికి ఖర్చు అయిపోతుంది. ఒక లంసమ్ అమౌంట్ కావాలంటే ఇలాంటి రియాలిటీ షోకి వెళ్ళాలి డాడీ, సో బిగ్ బాస్కి వెళ్తాను, నేను సెలెక్ట్ అయ్యాను కూడా అంది. ఫస్ట్ వద్దన్నాను, కానీ తను చెప్పిన తర్వాత సరే వెళ్ళమ్మా, అమ్మకి చేయించాలి కదా అని చెప్పి ఒప్పుకున్నాను. వెళ్ళింది, ధైర్యంగా ఆడుతుంది. ఇప్పుడు మీరు అక్కడ బిగ్ బాస్ లో చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? రోజు 24/7 టీవీలో చూస్తుండొచ్చు కదా. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా కూతురు ఇంత ఎత్తి ఎదుగుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఏదో సరదాగా అందరూ పిల్లలతో ఉంటుంది అనుకున్నాను, కానీ స్టెప్ బై స్టెప్ రోజు పైకి వెళ్తుంది. ఆ ఎదుగుదలే నాకు కావాలి. ఏ తండ్రికైనా ఆ ఎదుగుదలే కావాలి.